ఈ సామాన్లన్నీ తీసేసి సర్దేస్తాను. ఇంకా బయట ఉన్నాయి కదా, ఇవి తెచ్చి దీంట్లో వేసేసుకుంటే అవి కూడా ఆరుతాయి. ఇంక ఈ ఆరిపోయినవి అన్నీ సర్దేస్తాను. సామాన్లు ఇట్లా సర్దేశాను. ఇందాక తోమినాటి మినపల పచ్చడి చేస్తామనేసి ఇలాగన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. రోలు కూడా కడిగి పెట్టేసుకున్నాను. దంచేసుకుంటామనేసి. వర్షం అయితే పడతా ఉంది, అందుకని వరండాలో పెట్టుకొని పచ్చడి అయితే దంచుతూ ఉన్నాను. ఏదో ఒకటి ఈ వర్షానికి పచ్చడి ఏదో ఒకటి తినేద్దాము. చాలా పెద్దగా గాలి కొడతా ఉంది. ఇక్కడ కూర్చొని దంచుతూ ఉన్నాను కానీ చాలా చలిగా ఉంది. గబగబా దంచేసేసి పని అయితే పూర్తి చేసేసుకోవాలి. పచ్చడి ఒక కోరిగినలోకి తీసేసుకుంటున్నాను. ఇంకనా పచ్చడి చేసేసాను. ఇంకనా ఇక్కడ వాకిలంతా వానకి చెత్త అంతా రాలిపోయి చాలా గలీజ్గా ఉంది. ఇదంతా చిమ్మేద్దామనేసి మొత్తంగా అయితే చిమ్మేస్తా ఉన్నాను. ఈ తొట్లు ఏమంటే చాలా నీళ్ళు ఉన్నాయి చూడండి, ఒక బింది వరకు అయితే ఉన్నాయి. నీళ్ళు ఉంచేసి చిమ్మేస్తున్నాను. ఈ లోపల చిమ్మేసే లోపల పెద్ద వర్షం అయితే పడిపోయింది. వచ్చేసింది ఇదంతా శుభ్రంగా చిమ్మేసాను. ఆకులంతా ఉంది గలీజ్గా, ఇదంతా చిమ్మేసాను. ఇప్పుడు బాగుంది కదా, ఇందాకైతే చండాలంగా ఉంది. ఇది చిమ్మేసి తర్వాత అంతకుముందే స్టవ్ పైన అయితే అన్నం పెట్టేసినాను. అది ఎలా ఉందో చూద్దాం పదండి. ఆమ్లెట్ అట్లాగా నేనైతే తిన్ను. ఈరోజు సోమవారము, ఈరోజు నీసు తిన్ను. వాళ్ళకైతే ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను. నేను ఉట్టి పచ్చడి నెయ్యి వేసుకొని ఉట్టి పచ్చడి తినేస్తా. సామాను ఉదయం ఇట్లా పెట్టేశాను సామాన్ స్టాండ్లో. ఇది సోమవారం ఉదయం 11 గంటలు అట్లా ఉంది, 11:30 అట్లా. ఆ టైంలో ఇట్లాగా గాలి చూడండి. ఇప్పుడు దాకా కొంచెం తెరపిచ్చింది, ఏం లేదు గాలి అట్లాగా. ఇప్పుడు మళ్ళా ఎక్కువ అయిపోయింది గాలి. తీరం దాటుతుందా? ఇందాక లేదయ్యా, అంత వెలుతురు వచ్చింది, కొంచెం వెలుతురు వచ్చింది, ఎండ కూడా లైట్గా వచ్చింది. ఇట్లా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది. వాన తగ్గింది. మా ఆయన మిద్ది పై నుంచి పిలుస్తా ఉన్నాడు, రా మిద్ది పైన గాలి వీడియో అయితే తీసుకుంటూ అని మిద్ది పైకి వెళ్ళాను. చూడండి ఎంత పెద్ద గాలి అయితే కొడతా ఉంది. అటు పక్క ఉండేది మా ఆయన అక్కోళ్ళు, మా ఆయన చిన్నమ్మ కూతురు ఉండేది. అది అక్కడ బొప్పాయి చెట్టు అయితే పడిపోయింది. అదంతా కొడతా అట్లాగా అన్నీ శుభ్రం అయితే చేసుకుంటా ఉన్నారు. కొమ్మలన్నీ వాలిపోయి అలా ఉండే లోపల కొడతా ఉండే లోపల నేను మా ఆయన ఎక్కి చూస్తూ ఉన్నాము. నేను అటుపక్క చూస్తూ ఉండేసరికి మా స్నూపీ ఏమంటే ఏసీ బోర్డు ఉంటుంది కదా, దానిపైకి ఎక్కేసి గోడ మీదకి ఎక్కేసింది. చూడండి ఎలా ఎక్కేసిందో. అరగంటకు ఒకసారి నల్లగా మబ్బు మూసుకోవటము, వర్షము, గాలి, పెద్దగా గాలి అయితే ఇట్లాగా గంటకి జరుగుతుంది. ఇది సోమవారం వీడియో ఇది. ఇప్పుడు మీకు కనిపించింది కదా బొప్పాయి చెట్టు, అది కూడా పడిపోయింది. ఇంటి వెనకాల పెద్ద బొప్పాయి చెట్టు నింది, అది కూడా పడిపోయింది. ఇంకా ప్రతి ఒక్క చెట్లు అయితే పడిపోయినాయి, గాలికి రేగులు ఎగిరిపోవటం అట్లాగా. అక్కడ పొలం కాడ చాలా బాగుంది కదా, చుట్టూ చెట్లు, పచ్చని పొలం, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. గాలి చూడండి ఉన్నట్టుండి ఎక్కువైపోయింది.
వీరభద్రస్వామి గుడి మా మిద్ది మీదకి ఇలా కనపడుతుంది. రేకులతో ఊగిపోతుంది. మాకు ఆదివారం ఉదయం నుంచి కరెంట్ అయితే తీసేశారు. ఇంక ఈ రోజు ఏమంటే సోమవారము, ఇంక ఈ రోజు కూడా లేదు, రాత్రి లేదు, పొగులు లేదు. ఒక 4 రోజుల దాకా అయితే మేము ఈ కరెంట్ లేకుండా ఈ ఉన్న దాంతోనే ఛార్జింగ్తోనే ఈ ఫోన్ వెలుతురుతోనే మేము ఇంట్లో అయితే పనులు చేసుకోవటం, తినటం ఇలా జరుపుకున్నాం మేము. అన్నం పెట్టుకున్నాను, మినపల పచ్చడి చేశాను కదా, అది వేసుకుంటున్నాను. దాంట్లోకి నెయ్యి అయితే బాగుంటుంది, నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మాకు కరెంట్ లేదు, ఈ వర్షానికి గాలి పడుతుందని. అందుకని ఫోన్లో లైట్ ఉంటుంది కదా వీడియోకి, అదైతే పెట్టుకొని ఇలా వీడియో చేసుకుంటా ఉన్నా. నాకు కరగదీయకుండా ఇట్లాగా గడ్డగా ఉంటే ఇష్టము, అందుకని ఇట్లా వేసుకుంటున్నాను. నేను ఉట్టిది కూడా తింటాను, పచ్చట్లో బాగుంటుంది. ఉట్టి పచ్చడి ఈరోజు సోమవారం నీసు తిన్నాను, అందుకని ఉట్టి పచ్చడి వేసుకొని తినేస్తాను. ఇంక నీ వర్షానికి మాకు అందరికైతే ఊర్లో జనాభాకి అంతా అసలు ఎక్కడెక్కడ కరెంట్ లేదో అదంతా, స్నానాలు లేవు, అసలు వంటలకు నీళ్లు లేవు, ఇట్లాగైతే ఇబ్బంది పడ్డాము కరెంట్ లేక. కరెంట్ ఉంటే మాకు నీళ్ళు అయితే వస్తాయి. ఇట్లాగైతే కష్టమైతే పడ్డాము ఈ వర్షంతో అయితే. ఎప్పుడు కూడా లేదు ఇంత గాలి, ఇట్లాగా ఇన్ని రోజులు కరెంట్ తీయటం కూడాను. చాలా బాగుంది. నెయ్యి మా ఆయన అంటే బయటికి వెళ్ళి వచ్చి చెట్లన్నీ పడిపోయి ఉన్నాయంటే వీడియో తీసుకుంటావా రా పోతాము అన్నాడు. నేనైతే ఏం సమాధానం చెప్పలేకపోతా ఉన్నాను, ఎందుకంటే చలిగాలి ఎక్కువగా ఉంది, చాలా చలిగా ఉంటుంది, అందుకోసమని వద్దనుకుంటా ఉన్నాను. ఆయన ఏమంటే రా పోదాము అంటా ఉన్నాడు. ఆమ్లెట్ వేసేయాలి, ఎప్పుడు తినాలని ఎంత అనుకుంటున్నా టైం. చెప్పాను కదా వాళ్ళకి ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తానని, వాళ్ళకి ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను. ఈ టైం ఏమంటే 1:10, ఈ టైంలో మేము అన్నం తినేసాము. ఇంత పెద్ద గాలి అయితే కొడుతుంది. ఇంక ఈ రోజుకి మినపల పచ్చడి, కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. ఇంక ఈ పూట అయితే ఇలా గడిచిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నాన్న లేడు.